హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అనపగింజలతో సూపర్ టేస్టీగా ఉండే మసాలా కర్రీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ సీజన్లో దొరికి ఈ అనపగింజలతో కంపల్సరీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసుకొని అనపగింజల పులుసు, పులిహోర లాంటివే కాకుండా ఈ విధంగా అనపగింజలతో మసాలా పెట్టి కర్రీ చేసుకున్నారంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీ దోశల్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. అస్సలు నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉంటుందని, ఎంత మంచి కాంబినేషన్ అనేసి. సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి. ముందు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరిని, అదేవిధంగా 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్క, ఒక 2 చిన్న సైజు టమాటాలను తీసుకొని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. వీలైతే మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ప్లేస్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. కొబ్బరి అయితే కొద్దిగా వేసుకున్నారంటే మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఈ మసాలాను సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ని పెట్టుకున్నామంటే, కుక్కర్లో చేసుకున్నామంటే కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో కుక్కర్ని తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ, మసాలా దినుసులన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఈ పోపు దినుసులు, మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత 2 చిన్న సైజు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా సన్నగా తరుక్కొని స్పైసీకి తగ్గట్టుగా 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ను కూడా వేసుకొని ఆనియన్స్ని కొద్దిగా వేగనిద్దాం. మరి ఎక్కువగా మాడిపోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ రంగు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కర్రీకి ఆనియన్ లైట్గా మగ్గిందంటే సరిపోతుంది. సో ఆనియన్స్ మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ కొబ్బరి, ఆనియన్, టమాటాలు అన్నీ ఉంది కదా, ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి. అల్లం పేస్ట్ అంతా పచ్చివాసన ఏమీ రాకూడదు మనకి. సో కొద్దిసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే మనకి అడగంటుకోకుండా పర్ఫెక్ట్గా వేగుతుంది. మసాలాను మాత్రం చాలా పర్ఫెక్ట్గా వేయించుకోండి. మాడిపోయిందంటే మనకి అస్సలు టేస్ట్ ఉండదు కర్రీ అనేది. సో ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ముందుగా ఒలిచి పెట్టుకున్న అనపగింజల్ని ఇందులోకి వేసుకుందాం. నేనైతే 1/2 kg అనపకాయలను తీసుకొని గింజల్నే ఒలుచుకొని ఒక 2 times బాగా క్లీన్ చేసుకున్నాను. సో ఇందులోకి ఈ టైంలో వేసుకొని కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకున్నారంటే ఈ టైంలో మనకి అనపగింజలకి బాగా పడుతుందండి. ఇదే టైంలో ఒక 2 చిన్న సైజు పొటాటోలను కూడా మనం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నారంటే మనకి కర్రీ కూడా ఎక్కువగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి మనకి కర్రీ అనేది. సో మ్యాక్సిమం ఈ అనపగింజల్లోకి చాలామంది పొటాటో కానీ, వంకాయ కానీ, ఈ విధంగా సొరకాయ కానీ ఏదో ఒకటి వేసుకొని మిక్స్ చేసుకొని చేసుకుంటా ఉంటారు. అనపగింజలు ఎంత ఒలిచినా కూడా మనకి కొద్దిగానే గింజలు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఎక్స్ట్రా వెజిటేబుల్ మిక్స్ చేసుకున్నామంటే మనకి కర్రీ కూడా ఎక్కువగా వస్తుంది. అట్ ఏ టైం చాలా టేస్టీగా వస్తుందండి. పొటాటో మాత్రం మంచి కాంబినేషన్ అనపగింజల్లోకి. సో కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసీకి తగ్గట్టుగా 2 స్పూన్ల మిర్చి పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, అంతే అండి, ఇంకేమీ అవసరం లేదు. ఈ టైంలోనే బాగా మిక్స్ చేసుకొని ఒక 1 minute మూత పెట్టి తీసేసారంటే బాగా పట్టేస్తుంది మసాలా మొత్తం ఈ గింజలకు మొత్తం పట్టిందంటే మనకి చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ అనేది. ఒక 1 minute మూత పెట్టి తీసేయండి, ఎక్కువసేపు అవసరం లేదు, అడుగంటుకొనేస్తుంది మిర్చి పౌడర్ అంతా కాబట్టి. కొద్దిసేపు మాత్రమే మూతను పెట్టి తీసేసి ఇదే టైంలో జస్ట్ 1 గ్లాస్ వాటర్ని మాత్రమే వేసుకోండి. ఈ కర్రీ మనకి గుజ్జుగా ఉంటేనే మనకి చాలా టేస్టీగా వస్తుంది, ఎక్కువ పల్చగా పెట్టుకోలేము. అదే అనపగింజల పులుసు లాంటివి అయితే మనం కొద్ది పల్చగా తీసుకోగలుగుతాము, కానీ ఈ అనపగింజల మసాలా కూర మాత్రం మనకి కొంచెం గట్టిగా ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. అంతే, 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇదే టైంలో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇదే టైంలో. అంతే అండి, కర్రీ చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని జస్ట్ 1 విజిల్ పెట్టేసుకున్నారంటే సరిపోతుందండి. పచ్చిగా ఉండే అనపగింజలే కాబట్టి, లేత గింజలు కాబట్టి 1 విజిల్తోనే ఉడికిపోతుంది, మనకు ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. మీకు టైం ఉండే పని అయితే అదే విధంగా సిమ్లో పెట్టుకొని అయినా విజిల్ పెట్టుకోకుండా కూడా ఉడకపెట్టుకోవచ్చు అండి. టైం లేనప్పుడు ఈ విధంగా 1 విజిల్ పెట్టుకున్నారంటే ఈజీగా బాయిల్ అయిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా వచ్చిందంటే కర్రీ అయితే మాటల్లో చెప్పే కయ్యలేదు, అంత టేస్టీగా వచ్చిందండి. అస్సలు స్మెల్ అయితే అదిరిపోతుంది, అంత మంచిగా గుమగుమలాడుతూ వచ్చింది. అసలు ఈ విధంగా మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి.
ఎస్పెషల్లీ మీ ఇంట్లో చిన్నపిల్లలకైతే చాలా బాగా లైక్ చేస్తారండి ఈ మసాలా కర్రీని. ఈ విధంగా చేసి పెట్టారంటే అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, ఈవెన్ దోశల్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.